రాజకీయ నేతలు ఎప్పుడో ఒకప్పుడు అదే భయానికి భయపడుతూ ఉంటారు, గజగజ వణికిపోతారు. ఆ గండం నుంచి గట్టెక్కితే చాలరా భగవంతుడా అంటూ బయటపడాలనుకుంటారు. ఆ సమయంలో ఏమడిగినా కాదనకుండా ఎదుటి వ్యక్తులు అడిగిందల్లా ఇచ్చేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తారు. భయం పుట్టుకొచ్చిన ఆ సమయంలో తామెవరిమో, ఏ స్థాయి వ్యక్తులమో అన్న విషయాన్ని సైతం విస్మరించడంతోనే ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయనుకోవచ్చు. చట్టసభల్లో ఉంటూ చట్టాలు చేసే నేతలే భయపడి కోట్లు ముట్ట చెప్పారంటే అవతలి వ్యక్తులు ఎంతటి కాలాంతకులో తెలుస్తోంది. అసలు ఏ పేరు చెప్పి మోసం చేశారు, మోసం చేస్తూ ఎంత కొల్లగొట్టారు, మోసపోయిన అసలు వ్యక్తి ఎవరు, ఎలా మోసపోయాడు అన్నదేగా మీ డౌట్. లెట్స్ వాచ్ దిస్. ఈయన 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అయినా ఈ స్టోరీలో కథానాయకుడు ఈయనే కాబట్టి పేరు చెప్పక తప్పదు. పుట్ట సుధాకర్ యాదవ్ అనబడే ఈయన ఓ గొప్ప పొలిటీషియన్. ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానానికి అధికార టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. అంతేకాదు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు తండ్రి. సీనియర్ పొలిటీషియన్, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడుకు వియంకుడు. అలాగే తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈయన వియంకుడే. ఈ చుట్టరికాలన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు అవసరం గనక. పుట్ట సుధాకర్ యాదవ్ మోసపోయాడు గనక. తన వెనుక ఇంత గొప్పగా రాజకీయం ఉన్న ఉగ్రవాదం అనే ఫోన్ సంభాషణకు భయపడిపోయారు. ఏకంగా ₹1 కోటి పైగా ముట్టి చెప్పారు గనక. ఇక అసలు విషయానికొద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన రాజకీయంతో పాటు దేశంలోనే అత్యున్నతమైన కాంట్రాక్టర్గా ఎదిగిన పుట్ట సుధాకర్ యాదవ్ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఓ నంబర్ నుంచి కాలొచ్చింది. ఈ నెల 10న తెల్లవారుగానే సరిగ్గా 7:30 గంటలకు వచ్చిన ఫోన్ కాల్లో ఓ వ్యక్తి తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. ఉగ్రవాద బ్యాంకు లావాదేవీలతో మీకు ప్రమేయం ఉందంటూ మనీ లాండరింగ్ పేరు చెప్పి ఒక్కసారిగా బాంబు పేల్చేశాడు. ఇంకా ఏవేవో కూతలు కోసి అమితంగా భయపెట్టాడు. అనుకోని హఠాత్ పరిణామంతో ఏమీ పాల్పని సదరు ఎమ్మెల్యే ఆ సైబర్ మోసగాడు చెప్పిందంతా వినేశారు. కాదనకుండా ఊకొట్టారు. కాల్ కట్టాన కొంతసేపటిగా మరో వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తను ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విక్రమ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. సిబిఐ ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొన్ని పేపర్లు చూపించి నానా హడావిడి చేశాడు అదే వీడియో కాల్లో. ఉగ్రవాది సదాఖాన్ ఖాతా నుంచి మీ ఖాతాకు ₹1 కోటి బదిలీ అయ్యాయని ఆ మాయగాడు ఎమ్మెల్యే పుట్టవారిని బెంబేలెత్తించాడు. ముంబై సైబర్ క్రైమ్ కార్యాలయానికి తక్షణమే రావాలంటూ ఆదేశించాడు. బ్యాంకు ఖాతాలని ఫ్రీజ్ చేశారంటూ బెదిరించాడు. విచారణకు సహకరించాలని వార్నింగ్ ఇచ్చాడు. సహకరించకపోతే వెంటనే అరెస్టు తప్పదని హెచ్చరించాడు. ఇలా రకరకాలుగా భయపెట్టి ఎమ్మెల్యే నుంచి పలు దఫాలుగా ₹1,07,00,000 వాళ్ళ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన ఆశ చావని ఆ మోసగాళ్లు ఎమ్మెల్యే నుంచి మరింత గుంజాలని ప్లాన్ చేశారు. పోలీస్ క్లియరెన్స్, క్రిమినల్ రికార్డ్ క్లియరెన్స్, మహిళల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ వంటి కేసుల క్లీన్ చిట్ కు మరో ₹60,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇన్ని విషయాలు విని ఠారెత్తిన పుట్ట సుధాకర్ యాదవ్ తాను మోసపోయానంటూ తెలుసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇది రక్తి గట్టించిన అసలు కథ. వాస్తవానికి మనీ లాండరింగ్ చట్టాల ప్రకారం అరెస్టులనేవి లేవంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే చెబుతున్నా ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సైబర్ నేరాలపై ఎంతగా ప్రచారం చేస్తున్నా మోసాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. సామాన్యులు మొదలుకొని చట్టసభలోని ప్రముఖులను సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏది ఏమైనప్పటికీ సైబర్ నేరగాళ్లు సామాన్యులు మొదలుకొని బిజినెస్ బిగ్ షాట్స్, ప్రజాప్రతినిధుల్ని సైతం టార్గెట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఆయుధంగా తెలివి మీరిన తనంతో మోసాలకు తెరతీస్తున్నారు. ఈ మోసాల జాడ్యం ఎందాకో అర్థం కాని అంశం. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపదం మోపుతూ దాని కూకటి వేళ్లతో పెకలించి వేస్తున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు అదే ఉగ్రవాదం బూచి చూపి బిగ్ షాట్స్ ను టార్గెట్ చేస్తున్నారు. కళ్ళు మూసి తెరిచేంతలోపే కోట్లు కొల్లగొడుతున్నారు. మోసపోయేవాళ్ళున్నంత వరకు మోసం చేసేవాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. అది సామాన్యుడైనా, ఎమ్మెల్యే అయినా. అందుకు తాజా ఉదాహరణ పుట్ట సుధాకర్ యాదవ్ దృష్టాంతం. తస్మాత్ జాగ్రత్త.